ధర్మం అంటే మంచి పనులు చేయడమేనా లేదా చెడు చేయకపోవడమా? ఇప్పుడు చెప్పిన ధర్మం అర్థం చాలా లోతైనది. మహాభారతంలో కృష్ణుడు ఎప్పుడూ ఎవరికీ బలవంతంగా ఉపదేశం చెయ్యలేదు. అర్జునుడు యుద్ధం చెయ్యలేనని అయోమయంలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పింది ఒకటే: నీ బాధ్యత ఏదో అదే నీ ధర్మం. ధర్మమంటే అందరికీ ఒకే నియమం కాదు. ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితికి ధర్మం వేరే వేరుగా ఉంటుంది. అర్జునుడికి ధర్మం యుద్ధం చేయడం, భీష్ముడికి ధర్మం వ్రతాన్ని కాపాడుకోవడం, కర్ణుడికి ధర్మం తన మాటను నిలబెట్టుకోవడం. కృష్ణుడు ఎప్పుడూ ఇది చెయ్యి అని చెప్పలేదు, నీ పాత్రను గుర్తించు అని మాత్రమే చెప్పాడు. మన జీవితంలో కూడా అదే. ధర్మమంటే ఇతరులను అనుసరించడం కాదు, నీ పరిస్థితిలో నువ్వు చెయ్యాల్సిన సరైన పని చెయ్యడం. కృష్ణుడి ధర్మం మనకొకటే నేర్పిస్తుంది: నీవు ఎవరో కాదు, నీవు ఇప్పుడు ఏమి చెయ్యాలో అదే నిజమైన ధర్మం. ధర్మాన్ని అర్థం చేసుకుంటే జీవితం సులభమవుతుంది. మీకు ఈ భావన నచ్చితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.